హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ చూపిస్తూ ఉన్నానండి. చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇవి వచ్చేసి సిల్క్ అండి, కాటన్ సిల్క్ కలిసిందనమాట. అంటే హాఫ్ పట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పైన వచ్చిందనమాట వర్క్ వచ్చేసి. వర్క్ ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఉందండి. చాలా మంచి క్వాలిటీతో ఉంది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందనమాట. మనం 2, 3 శారీస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిపైన రెడ్ వచ్చింది, గోల్డ్ కలర్ వచ్చింది, అలాగే వైట్ వచ్చింది. ఇదంతా జరీతో వచ్చిందండి. చాలా మంచి క్వాలిటీతో ఉంది. చూడండి ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. మనం పట్టు శారీస్ మీద కూడా ఇది పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకవేళ వీలైతే ఉంటే పెడతానమాట. చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయండి. బ్యాక్ నెక్ మళ్ళీ పూర్తిగా డిజైన్ వచ్చింది చూడండి. అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయన్నమాట. అదంతా కూడా థ్రెడ్ అండి. కలర్స్ థ్రెడ్ ఉంటాయి కదా అవి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. హెయిర్ ఇదంతా క్యాన్వా వచ్చేసి రిమూవ్ చేసేసుకోవచ్చు మనమే, ఎక్స్ట్రా ఉండేదంతా. ఎందుకంటే మనం కుట్టేటప్పటికి మందం అనిపిస్తుంది, లైనింగ్ వేసింటాము, అలాగే ఇది కూడా అన్నట్లు. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఇది వచ్చేసి ఇంకొకటండి. ఇది కూడా చాలా బాగుంది. ఈరోజు చూపించే 3 బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్ అండి. వైట్, పూర్తి వైట్ కాదు, పూర్తి డార్క్ కాదు, కొంచెం లైట్ క్రీమ్ కలర్ ఉందండి. ఇది కూడా చాలా శారీస్ మీదకి గ్రీను, ఎల్లో, బ్లూ, తర్వాత వైట్, ఏ శారీస్ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ పడిందండి. ఇది 700 చేంజ్ అలా పడింది కాస్ట్ వచ్చేసి. వాటికి తగ్గట్టుగానే క్లాత్ కూడా బాగుంది. డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చిందనమాట. చాలా ఎక్సలెంట్గా ఉందండి. 1 మీటర్ పైనే ఉంటుంది క్లాత్ కూడా. నెక్కి వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు మనము. హ్యాండ్స్ అంతా కవర్ అవుతుంది అనమాట. చూడండి చాలా మంచి కలర్ అండి. గోరింటాకు కలరు, పింక్ కలరు, అలాగే బ్లూ కలరు, జెరీ కలరు, గోల్డ్ కలర్ అన్నీ మిక్స్ అయినాయి కాబట్టి మనం ఏ శారీస్కైనా పేరప్ చేసుకోవచ్చు అండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చారు చూడండి బ్యాక్ నెక్కే కాకుండా. ఏమంటే ఫ్రంట్ వచ్చేసి కొంచెం క్రాస్ ఇచ్చింటారని మనం క్రాస్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే నేనే కుట్టేసుకుంటాను. జాకెట్ వచ్చేసి నెక్ కూడా మరి అంత ఏం డీప్గా లేదండి. ఈసారి కుట్టేటప్పుడు కంపల్సరీగా నేను వీడియో తీస్తాను, చూసేయండి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. నేను పెట్టిన పిక్ ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చింది. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఇది వచ్చేసి హాఫ్ ఫుట్ క్లాత్ అండి. మంచి క్లాత్ అనమాట. చాలా బాగుంది చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. అసలు ఏం డిఫరెంట్ అనేది ఏం తెలియదు. అలాగే ఏం తట్టుకొనైపోయేదంటే ఏం లేదండి. ఇది వచ్చేసి ఇంకో కలర్ అండి, పర్పుల్ కలర్ ఇది కూడా. కానీ ఫస్ట్ పెట్టిన దానికన్నా ఇది అంతేం క్వాలిటీ అయితే బాగాలేదు అనిపిస్తుందండి. అంటే క్లాత్ డిజైన్ అంతా బాగుంది. క్లాత్ వచ్చేసి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే సెట్ కాదండి, సన్నగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది. ఎక్కువ పీస్ ఇవ్వలేదని అనిపిస్తూ ఉంది. ఇది రా సిల్క్లోనే మంచి క్లాత్ ఇచ్చారు. రా సిల్క్ అంటే రా సిల్క్ కాదు, ఇది సిల్క్ కాదండి, ఇది సాటిన్ క్లాత్ లాగా ఉంటుంది. క్లాత్ వచ్చేసి చూడు బ్యాక్ సైడ్ వచ్చేసి క్యాన్వా వచ్చేసి బ్లాక్ తీసుకున్నారు. హ్యాండ్స్కి ఇది కూడా ఫుల్ హ్యాండ్సే పెట్టుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది. నెక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది చూడండి. సారీ, హ్యాండ్స్ కూడా చాలా బాగుంది చూడండి. డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. వీటికి కూడా పింక్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారండి. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చూడండి. బ్యాక్ నెక్ కూడా ఏమంత డీప్గా ఏం లేదు, మరి అంత పెద్దగా ఏం లేదనమాట. చాలా ఫినిషింగ్ వర్క్ నీట్గా ఉంది. మనం అలా పెట్టి కూడా కుట్టుకుంటే కొంచెం నెక్ విడత అనేది తగ్గుతుందండి. అలా ఫోల్డ్ చేసి మనం కుట్టేటప్పుడు అలా చేస్తే నేను ఈసారి వీడియోలో కంపల్సరీ చూపిస్తానండి. కుట్టేటప్పుడు ఇలా ఏంటి అనేది కిందికి వచ్చేపాటికి అది తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు లెంత్ అనేది తగ్గుతుందనమాట. చూడండి హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి. వర్క్ అయితే చాలా మంచి ఫినిషింగ్ ఉంది. అంటే క్లాత్ వచ్చేసి కొంచెమే ఉందని అనిపిస్తుంది. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.